మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట నడిబొడ్డులో భారీ బంగారం చోరీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. ప్రస్తుతం సూర్యాపేటలోని ఎంజీ రోడ్లో మనం ఉన్నాం. షాపు ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇది సాయి సంతోషి జ్యువెలర్స్. ఈ జ్యువెలర్ షాపులోనే దాదాపు రాత్రి 12 గంటల 1 గంట నిమిషాలకు లోనికి ప్రవేశించిన దుండగులు షాప్ నుంచి వెనకాల చేశారు. ప్రస్తుతం మనం దొంగతనం జరిగిన విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మెయిన్ రోడ్డు పైన ఉన్నాం. ఇక్కడ ముందు ఈ షాప్ అయితే ఉంది. షాప్ మనం చూపిస్తున్న షాప్ వెనకాల ఖాళీ ప్రదేశం ఉంది. మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంది. ప్రస్తుతం అయితే మనం వెనకాల తిరిగే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు 12 గంటల 1 నిమిషం సమయంలో దుండగులు అయితే లోనికి ప్రవేశించారు. బాత్రూమ్ వెనకాల నుంచి ప్రవేశించి బాత్రూమ్ కు హోల్ చేసి వరుసగా 2 హోల్స్ చేసి బంగారం మొత్తం కూడా తస్కరించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 15 కిలోల నుండి 18 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని కూడా పోలీసులకైతే యజమాని చెబుతా ఉన్న పరిస్థితి. మరోవైపు 19 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్ళినట్టు చెప్తా ఉంది. ప్రస్తుతం మనం ఈ చోరీ జరిగిన విషయాన్ని కనుక పరిశీలిస్తే కనుక ప్రస్తుతం ఈ షాప్ వెనకాల మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ ఖాళీ ప్రదేశం ఉంది మొత్తము. ఏదైతే డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడి నుంచే వచ్చి మొత్తం కూడా చేసింది. ఈ ఖాళీ ప్రదేశం వెనకాల షాప్ ఉంది. ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది షాప్ వెనక భాగం ఇది. వెనకాల మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంది. సో ఈ ఖాళీ ప్రదేశం నుంచి పైనుంచి ఈ ఖాళీ ప్రదేశం నుంచి వచ్చిన దుండగులు ఈ పైనుంచి లోనికి ప్రవేశించారు. లోనికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ లో నుంచి హోల్ చేశారు. బాత్రూమ్ నుంచి హోల్ చేసిన తర్వాత ఈ హోల్ ద్వారా లోనికి ప్రవేశించారు. మళ్ళీ అవతల కూడా ఇంకొక బాత్రూమ్ ఉన్నది. అదైతే చోరీ జరిగిన జ్యువెలరీ షాప్ సంబంధించిన బాత్రూమ్ కూడా ఉంది. ఆ బాత్రూమ్ లో నుంచి లోనికి ప్రవేశించి అక్కడే గ్యాస్ కట్టర్ ద్వారా షట్టర్ ని మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపలికి కూడా లాకర్ ని కూడా అయితే నగలు ఉన్న యజమాని చెప్తున్నారు, నగలు ఉన్న బీరువాను కూడా పూర్తి స్థాయిలో గ్యాస్ కట్టర్లతో చేసి బంగారాన్ని తస్కరించారు. దాంతో పాటు కస్టమర్ సంబంధించిన బంగారు నగలు, అదేవిధంగా 19 లక్షల పైచులకు నగదును కూడా చోరీ జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అదేవిధంగా కొంత బంగారాన్ని కూడా వాళ్ళు వదిలి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ గ్యాస్ కట్టర్లు కూడా మొత్తము 2-3 గ్యాస్ సిలిండర్ల కిట్ ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. బహుశా ఇక్కడ నుంచి వీళ్ళు ఈ మామిడి చెట్టు ద్వారా పైనుంచి వచ్చి ఇక్కడికి ఈ పైప్ ద్వారా షాప్ లోకి ఇక్కడ ఈ షాప్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో ఈ కాంప్లెక్స్ ఆవరణలోకి ప్రవేశించారు. సో ఇక్కడ ఈ గ్యాస్ సంబంధించిన సిలిండర్ ని కూడా ఇక్కడే వదిలిసిపోయిన పరిస్థితి. దాదాపు వాళ్ళు 3 సిలిండర్లు తీసుకొచ్చారు. వాళ్ళన్ని కూడా మొత్తం కూడా ఇక్కడే వదిలేసిపోయిన పరిస్థితి. దాదాపు 12 గంటల 1 నిమిషం సమయంలో లోనికి ప్రవేశించిన దుండగులు రాగానే వెంటనే ఉన్న ఏదైతే సీసీ కెమెరా మగ్గు ఉందో కేవలం ఒకే సీసీ కెమెరా కవర్ చేస్తుంది. ఆ సీసీ కెమెరాకు కూడా మగ్గు ఏర్పాటు చేసి ఎటువంటి విజువల్స్ రికార్డు కాకుండా తమ చోరీ దృశ్యాలను రికార్డు కాకుండా వాళ్ళు జాగ్రత్త పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఇది జరిగిన ఘటనపై దాదాపు 5 బృందాలుగా పోలీసులు అయితే 5 బృందాలు ఇప్పుడు కేసును చోరీని పై విచారణ ముమ్మరం చేశాయి. ఎక్కడికక్కడ క్లూస్ టీమ్ కూడా ప్రస్తుతం ఇంకా తమ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్స్ స్క్వాడ్, అదేవిధంగా సిసిఎస్ దాదాపు 5 బృందాలుగా పోలీసులు దీనిపై చోరీపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇంటి దొంగల పైన లేకపోతే ఎవరైనా అంతరాష్ట్ర ముఠాల పైన ఉన్న పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడి నుంచి మొత్తం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రదేశం నుంచే వాళ్ళు దుండగులు ఎవరైతే ప్రదర్శిస్తారో అయితే చోరీలో పాల్పడింది ఎంతమంది అన్న విషయం అయితే ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా ఒక ధృవీకరణ. కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ లో ఎటువంటి చోరీ దృశ్యాలు కనపడకపోవడమే, ఎటువంటి చోరీ దృశ్యాలు కనపడలేదు. అనుమానం వచ్చిన ఏ క్లూను కూడా పోలీసులు వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చోరీకి పాల్పడిన వాళ్ళ వస్తువులు కూడా కొన్ని అనుమానాస్పద దుస్తులను కూడా పోలీసులు ఇక్కడి నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.
మొత్తంగా చూసుకుంటే ఈ ఖాళీ ప్రదేశం నుంచే పోలీసులు వచ్చి చోరీ మొత్తం కూడా ఈ చోరీకి పాల్పడినట్లయితే పోలీసులు గమనించారు. అది చోరీలో పాల్గొన్నది ఒకరి వల్ల అయితే కాదు, కేవలం ఒకరికంటే ఎక్కువ మంది ఈ చోరీకి పాల్పడినట్లయితే తెలుస్తా ఉంది. సో వాళ్ళు తెచ్చిన సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు ఇవన్నీ తీసుకురావాలంటే మాత్రం ఒకరి వల్ల కాదు. ప్రస్తుతం అయితే పోలీసులు షాప్ యజమాని, జ్యువెలరీ షాప్ సంబంధించిన యజమాని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎంత బంగారం ఉంది, జ్యువెలరీ షాపు సంబంధించిన యజమాని చెబుతుంది వాస్తవమేనా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడతారు.